హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనూర్ బండి. అందరూ బాగుండాలా? అందరూ నేను ఉండాలి. చాలా రోజులు అయితే మన వీడియోస్ రాక నాకు దసరా తెల్లారి అయితే చిన్న యాక్సిడెంట్ అయిపోయింది. అందువల్ల నేను వీడియోస్ కూడా పెడతలేను. అదే మైండ్లో అది ఏడవల్ల నవ్వాల అర్థం కావట్లేదు. నా బాధ నాకు ఉంది. అందువల్ల అయితే నేను వీడియోస్ కూడా పెట్టలే. నడుస్తుంటే కాళ్ళు నొప్పి వచ్చుడు, 6 నెలల నుంచి తిని పండుడు అంటే మన వల్ల కాలే. ఇన్ని రోజులు మనం లారీల మీద తిరిగిన వాళ్ళం అయితే ఒక్కసారి ఇంట్లో వండాలంటే మన వల్ల కాలేదు. అందుకే మళ్ళీ డ్యూటీకి అయితే వచ్చేసిన. డాక్టర్స్ అయితే డ్యూటీకి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఏం కాదన్నారు. నీకు డాక్టర్లు అయితే 2-3 నెలల బొక్క అయితే సెట్ అయిపోతారా, డ్యూటీ కూడా చేసుకోవచ్చు అంటే డ్యూటీకి అయితే వచ్చేసినాం. ఎట్లా పడ్డామంటే దసరా తెల్లారి బయటికి వెళ్ళిపోయి ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటికి వచ్చినాక మళ్ళీ నేను అందం తిందామని ప్లేట్ తీసిన. వీడు ఒకడు సతీష్ అని వచ్చిండు, అన్న బయటికి పోయిద్దాం దా అన్న అంటే బయటికి అయితే పోయినాం. ఆయనకి ఏదో చికెన్ ఏదో తీసుకున్నానికి వచ్చిండు. తీసుకొని మళ్ళీ పోయినప్పుడు మంచిగా పోయినాం. వచ్చినప్పుడు చిన్న మళ్ళీ దీనికి గుద్దినాడు, తీసుకుపోయి దీనికి గుద్దిను. అదైతే అయిపోయింది. కాల్ అవుతుంది. ఆని చట అంబులెన్స్ తీసుకుపోయి మాది సూర్యాపేట జిల్లా మాది. అక్కడ ఏరియా హాస్పిటల్ ఉండే, ఏరియా హాస్పిటల్ వేసిరు తీసుకుపోయి. మళ్ళీ ఆ నుంచి మా అక్క మా బావ వచ్చి మళ్ళీ ఇక్కడ మనకు సంపత్ కుమార్ అని ఇక్కడ కొత్త బస్ స్టాండ్, సూర్యాపేటలో కొత్త బస్ స్టాండ్ ప్రైవేట్లో హాస్పిటల్ అయితే అడ్మిట్ అయిపోయింది. మంచిగా ఆపరేషన్ అయిపోయింది, అంతా సెట్ అయిపోయింది మంచిగా. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. అక్కడ చూపించుకుంటే ఇప్పుడైతే ఆర్టీసీ క్రాస్లో అయితే చూపించుకుంటున్నా. అక్కడైతే మంచిగా చూస్తారు, ట్రీట్మెంట్ బాగుంది. మళ్ళీ దాదాపు నుంచి వచ్చేసి అయితే 2 days అవుతుంది. టాబ్లెట్లు రాసిరు, 7,000 టాబ్లెట్లు. నా టాబ్లెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి, తెచ్చుకున్నా. ఈ కవర్ మొత్తం అదే. ఇన్ని టాబ్లెట్లు నేను జీవితంలో కూడా వేసుకోలేదు తెలుసా. ఇన్ని టాబ్లెట్లు అంటే ఇలా పెద్ద సంచులు ఉంటాయి కదా, 2 సంచులు నిన్న టాబ్లెట్లు వాడినా. చేతులకు గ్లూకోజులు అలాంటి సిచ్యువేషన్ నేను పుట్టిన కాంచి కూడా ఆ గ్లూకోజులు, నాకు జ్వరం వచ్చినా కూడా నేను గ్లూకోజులు పెట్టుకోవాలి చేయికి. అలాంటి ట్రీట్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడైతే ఇంకా ముందు ఇంకేమవుతుందో తెలియదు. డ్యూటీ మంచిగా బండి నేర్చుకున్నా, చాలా కష్టపడి బండి నేర్చుకున్నా. అది తిప్పబడుకుంటా, అది చేసుకున్నా, దుమ్ము తుడుచుకుంటా, అన్ని పట్టాలు వేసుకుంటా, అన్ని మోసుకుని ఇంతగానో బండి నేర్చుకుని మంచి డ్యూటీకి చేసుకున్నాం. సారికి ఇది అయిపోయింది. చాలా బాధ. ఏడవాళ్ళ నవ్వాళ్ళ, నా బాధ నాకు ఇట్లా ఉందంటే ఒక్కోసారి అనిపిస్తుంది, మర్చిపోవాలనిపిస్తుంది. ఇలాంటి చేస్తే నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇంకా మంచిగా డ్యూటీ చేసుకొని మంచిగా ఇల్లు కట్టుకొని మంచి ఒక పొజిషన్లో ఉన్నాం అనుకున్నా. మా ఊర్లో ఎట్లుంటుంది అంటే ఒకడు ఎదుగుతున్నా అంటే అంత తొక్కేయాలని చూస్తారు. మా ఊర్లో చాలా ఉన్నాయి ఇట్లాంటివి, చాలా మంది ఇట్లనే చేస్తారు. మా ఊరు అంటే మా ఊరు అంతే. ఇక మస్తు ఘోరమైన ఫ్రెండ్స్. నేను మంచిగా పెద్ద ఫుల్ వీడియో చేసి మంచిగా చెప్తా, అన్నీ అలా మంచిగా చెప్తా. త్వరలో పెడతా. అది ఇంకా నెల. ఇప్పుడైతే కంటిన్యూ అయ్యాను డ్యూటీ. ఇంటికి వెళ్ళిపోయి ఒక 1 నెల రోజులు రెస్ట్ తీసుకుంటే ఇప్పుడైతే ఎందుకులే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చూస్తున్నదే.